హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనర్రా మీ కృష్ణ తాతయ్యను. ఒక మధురమైన కథతో మీ దగ్గరికి వచ్చేశాను. చదువు, ఆటలు అయిపోయాయా? భోజనం చేసి నిద్రకు సిద్ధమయ్యారా? అయితే ఇటురండి. ఈరోజు కథ మొదలుపెడదాం. ఈరోజు మనం మన విజ్ఞానానికి అధిపతి అయిన గణేశుడి గురించి తెలుసుకుందాం. గణేశుడు అంటే మన శివుడు, పార్వతీదేవిల కుమారుడు. విజ్ఞానానికి అధిపతి. అన్ని పనులకు మొదటి పూజ్యుడు. అందుకే మనం ఏ పని మొదలుపెట్టినా ముందుగా గణేశుడికి పూజ చేస్తాం. అలా ఎందుకు చేస్తామో ఈరోజు మనం తెలుసుకుందాం. సరేనా? చాలా కాలం క్రితం దేవలోకంలో ఒకరోజు అందరూ కలిసి ఒక మంచి పని ప్రారంభించాలని అనుకున్నారు. అప్పుడు పార్వతీదేవి తన ఇద్దరు పిల్లలైన గణేశుడిని, కార్తికేయుడిని దగ్గరికి పిలిచింది. మీరిద్దరూ నాకు చాలా ప్రియమైనవారు అని ప్రేమగా చెప్పింది. కాని ఈరోజు ఒక చిన్న పరీక్ష. ఇద్దరూ ఆసక్తిగా చూశారు. పార్వతీదేవి చెప్పింది, ఈ ప్రపంచం మొత్తం చుట్టి ఎవరు ముందుగా వస్తారో వారికే మొదటి గౌరవం. కార్తికేయుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన వాహనంపై ఎక్కి వేగంగా ప్రపంచం చుట్టడానికి బయలుదేరాడు. కాని గణేశుడు మాత్రం అక్కడే నిలబడ్డాడు. అతను కూర్చుని ఆలోచించాడు. ప్రపంచమంటే ఏమిటి? నాకు నిజంగా ముఖ్యమైనది ఎవరు? కొద్దిసేపటికి అతని ముఖంలో చిరునవ్వు వచ్చింది. గణేశుడు నెమ్మదిగా లేచి తన తల్లీ తండ్రులైన పార్వతీదేవి, శివుడి చుట్టూ భక్తితో 3 సార్లు తిరిగాడు. అంతే. అందరూ ఆశ్చర్యపోయారు. పార్వతీదేవి అడిగింది, గణేశా, నువ్వు ప్రపంచం చుట్టలేదే? గణేశుడు మృదువుగా చెప్పాడు, అమ్మా, నాన్నా, మీరిద్దరే నాకు ప్రపంచం. మీ చుట్టూ తిరగడమంటే ప్రపంచం చుట్టినట్టే. ఆ మాటలు విన్న శివుడు సంతోషంగా గణేశుణ్ణి ఆశీర్వదించాడు. కార్తికేయుడు తిరిగి వచ్చినప్పుడు అందరూ గణేశుణ్ణి ముందుగా గౌరవిస్తూ ఉన్నారు. అప్పటినుంచి ఏ మంచి పని మొదలుపెట్టినా ముందుగా గణేశుడిని పూజించడం ఆచారం అయ్యింది. పిల్లలు, ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, బలం కంటే తెలివి గొప్పది, వేగం కంటే గౌరవం గొప్పది. మన తల్లీతండ్రులను గౌరవిస్తే మన జీవితంలో కూడా మంచి మార్గం కనిపిస్తుంది. మీరు కూడా ఏ పని చేసినా సరే తెలివిగా, గౌరవంగా చెయ్యండి. అలాగే ఇంకనుంచి ఏ మంచి పని మొదలుపెట్టే ముందు మన బుజ్జి గణేశుణ్ణి మనసులో ప్రార్థించండి. సరేనా పిల్లలు? ఇప్పుడు కళ్లను మెల్లగా మూసుకొని చిన్న గణేశుడిలా మంచి ఆలోచనలు చేసుకుంటూ మంచి కలలు కనండి. మళ్ళీ ఇంకొక మధురమైన కథతో కలుద్దాం. శుభరాత్రి పిల్లలు.